టీజీ దోస్ ద్వారా ఎవరైతే తెలంగాణలో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఏం చేయాలి, సో మనకు ఫేజ్ 1 తర్వాత ఫేజ్ 2కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్స్ కావచ్చు, సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మీకు సీట్ వస్తుంది, అండ్ మనకు ఎవరైతే సప్లీ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఎప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ చాలా మంది ఫేజ్ 1లో మిస్ మ్యాచ్ వల్ల కావచ్చు, ఆధార్ కార్డులో అండ్ 10th డీటెయిల్స్ మ్యాచ్ కావడం వల్ల సో కొంతమంది పెట్టుకోలేరు, అండ్ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా ఓన్లీ 2-3 కాలేజ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే సీట్ అలాట్మెంట్ జరగదు. సో ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ రాలేదో అండ్ ఫేజ్ 2లో ఇంకా బెటర్ కాలేజ్ కావచ్చు, బెటర్ కోర్స్ కావచ్చు, ఎట్లా పెడితే వెబ్ ఆప్షన్స్ మీకు వస్తుందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు మీరు ఫేజ్ 2 ఇప్పుడు ఓన్లీ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేస్తారు కదా కొత్త వాళ్ళు, సో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది ఒక 400 రూపీస్. 30 మే టు 8th జూన్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫేజ్ 1లో సీట్ వచ్చినా సీట్ రాకపోయినా జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ కొత్తగా మీరు అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కొత్త స్టూడెంట్స్ కొత్త వాళ్ళు మాత్రమే 400 రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ అదంతా ఉంటుంది. సో 30 to 8th వెబ్ ఆప్షన్స్. సో ఈ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు, సీట్ రాని వాళ్ళు పెట్టుకోవచ్చు, ఫేజ్ 2లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. 30 మే టు 9th జూన్ వరకు టైం ఇచ్చారు. సో అందరూ లాస్ట్ 2 days, లాస్ట్ వన్ డే, లాస్ట్ డే ఈవినింగ్ అట్లా పెట్టుకుంటున్నారు వెబ్ ఆప్షన్. వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా టఫ్గా ఉంటాయి. ఈ దోస్కి సంబంధించినవి మీరు ఇంజనీరింగ్ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ అన్ని సింపుల్గా ఉంటాయి. కానీ దీనికి మీరు పెట్టేటప్పుడు కాలేజ్ లిస్ట్ కావాలి. ఆ కాలేజ్ ఎలాంటి టైప్ ఆఫ్ కాలేజ్, అందులో రెగ్యులర్ సీట్ అంటే ఏంది, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అంటే ఇప్పుడు అందులో బీఎస్సీ BA స్టూడెంట్స్ అయితే వాళ్ళకు ఆప్షన్ సబ్జెక్ట్స్ యాడ్ చేయాలి. సో చాలా పెద్ద ప్రాసెస్ అండి. సో ప్రీవియస్ ఫేజ్ 1లో మిస్టేక్ చేసిన వాళ్ళు ఫేజ్ 2లో మీరు 30 మే నుంచే కొద్దిగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ కావచ్చు ప్రాపర్గా పెట్టడానికి ట్రై చేయండి. సో మీకు ఏమన్నా పర్సనల్ గైడెన్స్ కావాలన్నా, మీకు కాలేజ్ లిస్ట్ కావాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో దోస్త్ కౌన్సిలింగ్ వరకు మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. సో ఇవి వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్సే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఫేజ్ 1 తర్వాత రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో 29th రోజు మీకు ఫేజ్ 1లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారో మీ మార్క్స్ ఆధారంగా, మీ కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో దాని ఆధారంగా ఒక సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వెబ్సైట్లోనే లాగిన్ చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో ఇక్కడ సీట్ కొందరికి వస్తుంది, కొందరికి రాదు. సో అది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీట్ వచ్చిన వాళ్ళకు 2 or 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయడం, అంటే మీకు ఆ కాలేజ్ నచ్చింది అనుకుంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ అంటారు. సో ఒక 500 కావచ్చు, 1000 రూపీస్ పే చేయాలి. పే చేసి ఆ సీట్ అనేది మీకు ఫేజ్ 1లో హోల్డ్ ఉంటుంది. సపోజ్ అదే కాలేజ్ నచ్చితే మళ్ళీ ఫేజ్ 2, ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. సో కొంతమంది ఎలా ఉంటారంటే సీట్ నాట్ అలాటెడ్ వాళ్ళు ఉంటారు. సీట్ అలాటెడ్ అంటే ఒక కాలేజ్ వచ్చింది కానీ నాట్ గుడ్ కాలేజ్, మీరు అనుకున్న కాలేజ్ రాని వాళ్ళు ఉంటారు. అలాంటి క్యాండిడేట్స్ ఉంటారు. గుడ్ కాలేజ్ బట్ నాట్ గుడ్ కోర్స్. కొంతమంది కోటి ఉమెన్స్ అనుకుంటారు కానీ ఫస్ట్ కోర్స్ అనుకున్నారు, ఒకటి BSc BJC అనుకున్నారు కానీ వేరే కోర్స్ వచ్చింది. సో అలాంటి క్యాండిడేట్స్. సో సీట్ వచ్చి కాలేజ్ నచ్చని వాళ్ళు, కాలేజ్ వచ్చి కోర్స్ నచ్చని వాళ్ళు, ఇలా క్యాండిడేట్స్ ఉంటారు. అండ్ సీట్ రాని వాళ్ళు. సో వీళ్ళందరూ ఫేజ్ 2లో మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోవచ్చు. సో ఉన్న సీట్ని బుక్ చేసుకున్నా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఇది నచ్చలేదు, నాకు ఒకటే కోర్స్, ఆ కోర్స్ వస్తేనే అనుకునే వాళ్ళు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయడం వల్ల ఉన్న సీట్ అనేది మీకు హోల్డ్ ఉంటుంది. సపోజ్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరు, ఆ సీట్ పోతుంది ఫేజ్ 1లో. మళ్ళీ ఫేజ్ 2లో ఫ్రెష్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైతే పెడతారో దాంట్లో ఏదో ఒక సీట్ వస్తుంది, లేదంటే రాకపోవచ్చు. సో మెయిన్గా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఇంటర్మీడియట్ మార్క్స్, క్యాస్ట్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి ఫేజ్ 2లో. సో ఇప్పుడు ఆధార్ కార్డ్ లింక్ కావచ్చు, ఎవరైతే సప్లీ స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళందరూ ఫేజ్ 2లో మీరు రిజల్ట్స్ వస్తే పార్టిసిపేట్ చేయొచ్చు. లేదంటే ఫేజ్ 3 మీకు మళ్ళీ ఇష్యూస్ వస్తే మళ్ళీ ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. సో ఇవన్నీ ఫేజెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫేజ్ ఉంటుంది రిమైనింగ్ సీట్స్ అన్ని. ఎందుకంటే మనకి ఎక్కువ సీట్స్ అనేవి ఫేజ్ 3 తర్వాతనే ఉంటాయి. ఎందుకంటే ఇంజనీరింగ్ కావచ్చు, ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. సో అప్పుడు ఎవరికైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఎవరైతే అసలు తక్కువ మార్క్స్ వచ్చి అసలు సీటే రాలేదు, లేదంటే ఫేజ్ 1, ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళందరూ ఇంకొక ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఉన్న సీట్ని హోల్డ్ చేసుకొని బెటర్ కాలేజ్, బెటర్ సీట్ కోసం మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఫేజ్ 2, ఫేజ్ 3. సో ఇప్పుడు వచ్చిన కాలేజ్లోనే మ్యాండేటరీగా వెళ్ళాలంటే అవసరం లేదు. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ కోటి ఉమెన్స్ అనుకున్నారు, కాకపోతే ఏదన్నా గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది,
గవర్నమెంట్ కాలేజ్ కన్నా ఇప్పుడు కోటి ఉమెన్స్ మంచిది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఫేస్ 2లో కోటి ఉమెన్సే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమందికి నిజాం కాలేజ్ రాలేదు, సో సిటీ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు నిజాం కాలేజ్ కావాలనుకుంటే ఏం చేయాలి, కోటి మనకు సిటీ కాలేజ్ సీట్ హోల్డ్ చేసుకోవాలి. దాన్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. హోల్డ్ చేసుకొని మళ్ళీ నిజాం కాలేజ్ పెట్టుకోవాలి. నిజాం కాలేజ్ పెట్టుకుంటే సపోజ్ నిజాం కాలేజీలో వస్తే సిటీ కాలేజ్ డిలీట్ అయిపోయి నిజాం కాలేజ్ వస్తుంది. నిజాం కాలేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు సిటీ కాలేజ్ కావాలంటే అట్లా ఇవ్వరు, ఏదో ఒక సీటే వస్తుంది. సో ఇక్కడ మల్టిపుల్ సీట్స్ ఏం రావండి, మీరు పెట్టిన ప్రియారిటీ ఆర్డర్లో ఏదో ఒక ప్రియారిటీ, ఒక కాలేజ్, ఒక కోర్స్ అట్లా ఇస్తారు. సో మల్టిపుల్ కోర్సెస్, మల్టిపుల్ కాలేజెస్ మీకు సెలెక్షన్ చేసుకోవడానికి ఇవ్వరు. వెబ్ ఆప్షన్ అంటేనే మీకు నచ్చిన ఏం కావాలి, ప్రియారిటీ 1, ప్రియారిటీ 2, ప్రియారిటీ 3. సో అలా మీరు ఒక్కొక్కటి చెక్ చేసి ఒక ప్రియారిటీ మాత్రం ఇస్తారు. ఎగ్జాంపుల్ మీకు బీబీఏ ఆర్ బీఎస్సీ పెట్టారు. సో బీఎస్సీ ఒక కాలేజ్ నేము, ఆ కాలేజ్ కోర్సు ఒకటే ఇస్తారు ఫైనల్గా. సో అట్లుంటుంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ప్రాపర్గా పెట్టాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో సీట్ రాకపోతే ఏం వరి అవ్వకండి. మీకు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఏ కోర్సులో ఎన్ని సీట్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూపిస్తుంది. ఫేజ్ 1లో మీకు 60 సీట్స్, 180 సీట్స్, 120 సీట్స్ ఎట్లయితే చూపించిందో, ఫేజ్ 2లో సపోజ్ ఆ కాలేజీలో మీరు ఒక కోర్స్ ఎంచుకున్నారు, సపోజ్ బీఎస్సీ బీజెడ్సీ ఎంచుకున్నారు, సపోజ్ కోటి ఉమెన్స్లో, అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఫేజ్ 1 తర్వాత. ఫేజ్ 1 తర్వాత ఎన్ని వేకెన్సీస్ అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ ఎంతమంది చేశారో వాటితో కాకుండా మిగతా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అవే చూపిస్తుంది. సో వేకెన్సీ బట్టి ఎక్కడెక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో అలా అన్నా వెళ్ళొచ్చు, లేదంటే మీ ఇంట్రెస్టెడ్ కోర్సులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవన్నా పెట్టుకోవచ్చు. సో వేకెన్సీస్ కూడా కనిపిస్తాయి అండ్ మీకు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సీట్ అనేది హోల్డ్ అయిపోతుంది. సో ఫేజ్ 2లో అయితే మీకు సీట్ రాకపోతే వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ ప్రియారిటీ ఆర్డర్స్ పెట్టాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత డీటెయిల్గా మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, లేదంటే ఆ సీట్ని వదిలేసుకోవాలి, లేదంటే దాన్ని హోల్డ్ చేసుకొని ఫేజ్ 2లో మంచి కాలేజ్ కోసం పార్టిసిపేట్ చేయాలి. సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు గైడెన్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో గైడెన్స్కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాల్ చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమన్నా రిజల్ట్స్ ఫాస్ట్గా అప్డేట్స్ కావచ్చు, ఏమన్నా మెసేజెస్ కావచ్చు, అన్ని దోస్త్కి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది.